నేనొచ్చేసరికి నువ్వు మాత్రం వాళ్ళకి అడుగడుగునా భయం పుట్టేలా చేయాలి. అన్నా, ఇప్పుడు ఆ రాణికి గుళ్ళో పెళ్ళంట. నన్నేం చేయమంటారు? గుళ్ళో పెళ్ళా? సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమాత్రం తేడా రాకూడదు. అలాగే అన్నా, ఇలాగే చేస్తాను. టైం అయింది, బయలుదేరండి. రండి రండి. సరే అన్నా, సరే వస్తాను. జాగ్రత్త. జంతువులా మారిన ఈ టామ్ ఈ నేరం చేశాడని రుజువైన కారణంగా ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు నిర్ణయించడం జరిగింది. మేడం, రామ్మ ఝాన్సీ, ఏంటి విషయం? రాణికి పెళ్లి నిశ్చయమైంది కదా మేడం. గుళ్ళో పెళ్లి పెట్టుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. అమ్మ ఝాన్సీ, అసలు నీకింత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనసు నీకు దేవుడు ఎలా ఇచ్చాడమ్మా? ఇంచుమించు నీది కూడా రాణి వయసే. కానీ నువ్విప్పుడు ఆ ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకుని రాణి జీవితం బావుండాలని తనకొక పెళ్లి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తున్నావు. ఇది మామూలు విషయం కాదు. నీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదు. మేడం, మీరు నాకొక సాయం చేయాలి. ఏంటో చెప్పు. మాకంటూ పెద్దవాళ్ళెవరూ లేరు. మాకు తెలిసిన ఒకే ఒక్కరు మీరు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దీవెనలు కొత్త జంటకుంటే వాళ్ళ జీవితం బావుంటుందనేది నా నమ్మకం. అందుకే మీరు రాణి పెళ్లికి మా తరపున పెద్దవారిగా వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించాలి మేడం. ప్లీజ్ మేడం, కాదనకండి. నేనొస్తాను. నువ్వు చేసిన సాయానికి నేను చాలా రుణపడుంటాను. నా మనవల్ని నా దగ్గరికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ ఇంటి పరువు కాపాడావు. అలాంటి నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానమ్మా. తప్పకుండా నేను పెళ్లికొస్తాను. థ్యాంక్స్ మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తీసుకో. వద్దు మేడం. తీసుకోమ్మా. లేదు మేడం, ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు తీసుకో. మేడం, ఈ బంగారం వద్దులేండి మేడం. తీసుకోమ్మా. నేను అమ్మ లాంటిదాన్ని. మీ అమ్మిస్తే తీసుకోవా? తీసుకో. సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. లే. మేడం, నన్ను కూడా ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
నువ్వు కూడా అతి త్వరలో పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలమ్మా. సరే మేడం, వస్తాం మేడం. ఉమ్, వస్తాం. ఉమ్. తీసుకో. వస్తాను మేడం. గౌతమ్, ఏంట్రా ఈ మధ్య నా దగ్గరకు రావడమే మానేశావు? అంత బిజీ అయిపోయావా? అదేం లేదు బాబాయ్. ఏ, ఈ బాబాయ్ అప్పుడే బోర్ కొట్టేశాడా? ఆ, అది కాదు బాబాయ్. ఏది కాదురా? ఆ? నీతో మాట్లాడకపోయినా నిన్ను చూడకపోయినా నాకెంత వెలితిగా ఉంటుందో తెలుసా నీకు? అసలు ఆ రోజు గడవడమే కష్టంగా ఉంటుందిరా. నీతో గడిపిన ఆ 10 క్షణాలే నాకు ఉత్సాహాన్నిస్తాయిరా. కానీ నీకే అవేం పట్టడం లేదు. అంతేలే, ప్రేమలో పడితే వాణ్ణి వాడే మర్చిపోయాడంటారు. ఈ బాబాయ్ అంతా. బాబాయ్, మీకు ఒక విషయం చెప్పాలి. ఝాన్సీ గురించా? కాదు, పిన్ని గురించి. పిన్ని నీతో ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదే. సరే, ఏంటది? అరే గౌతమ్, ఏంట్రా అది? అదే బాబాయ్, పెళ్ళికి ముందు మీకు లవ్ స్టోరీ ఉంది కదా, దాని గురించి పిన్నేమన్నా చెప్పిందా అని అడుగుతున్నా. రే 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 ఊరుకోరా నువ్వు. ఒక్క విషయం, అరే నువ్వు అలా చెప్పిన దగ్గర నుంచి ఇది నా వెంట పడుతూ దాని పేరు ఎవరది ఏంటని నన్ను అడుగుతూ నా ప్రాణం తీసేస్తుందిరా. కాఫీ అక్కడ పెట్టు. ఏంటి బాబాయ్? ఏం లేదురా గౌతమ్, ఈ మధ్య మీ పిన్ని ఎందుకో ఏంటో తెలియదు గాని డల్గా ఉంటుందిరా. అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంది. అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఏం లేదని మాటలు కూడా దాటేస్తుందిరా. గౌతమ్, ఇంట్లో ఏమైనా సమస్య ఉందా? నీకేమైనా తెలుసా? అయినా నీకు తెలిసినా నాకు వెంటనే చెప్పవు కదరా. చెప్పడం లేదంటే నీకు కూడా తెలియదన్నమాట. రై గౌతమ్, మీ అమ్మా నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు ప్రాణంరా. నాకింతవరకు పిల్లలు లేరు. పాపం మీ పిన్ని పిచ్చిదిరా. పిల్లల కోసం చాలా బాధపడిపోతుంది. కానీ మాకు ఆ అదృష్టం లేదురా. నా ఫ్రెండ్సు, రిలేషన్సు ఇలా చాలామంది మీ పిన్నికి డివోర్స్ ఇచ్చేసి నన్ను వేరే పెళ్లి చేసుకోమన్నారు. కానీ నేను వినలేదు. ఎందుకంటే మీ పిన్నంటే నాకు చాలా ఇష్టంరా. పిల్లలనేది దేవుడిచ్చిన ప్రసాదం లాంటిదిరా. ఆ దేవుడు మాకు ఈ జన్మలో పేరెంట్స్ అయ్యే భాగ్యం ఇవ్వలేదనుకుంటా. అంతేకాని పిల్లల కోసం భార్యని నిందించే చెడ్డోణ్ణి కాదురా. బాబాయ్, అయినా నువ్వు మీ అన్నయ్య మా పిల్లలే అనుకున్నావు. ఒక్క విషయం రా, ప్రేమ విషయంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నిన్ను నేను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాను. కానీ నాకు భయమేస్తుందిరా. బాబాయ్, అవునరా గౌతమ్, నువ్వు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు, స్వయానా మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ రాధ చెల్లెలు ఝాన్సీని.
ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నిన్ను డిస్కరేజ్ చేయకూడదురా, అందుకే అడుగుతున్నా. దయచేసి నిజం చెప్పరా గౌతమ్, నువ్వు ఝాన్సీని నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? నిజంగానే మనసారా ప్రేమిస్తున్నావా? తనే నా జీవితం. ఝాన్సీ లేకపోతే నేను బ్రతకలేను బాబాయ్. ఓకే, నేను ఇంకేం మాట్లాడనురా. కానీ అన్నయ్య విషయంలో ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసు కదా, మరి నువ్వెలా డీల్ చేస్తావురా? రే గౌతమ్, నెమలికి నేర్పిన నడకలే. చూడు, నేను కూడా డాన్స్ చేస్తున్నా చూడు. నువ్వు ఊరుకోరా, డాన్స్ కాంపిటీషన్ లో ఖచ్చితంగా నేనే విన్ అవ్వాలి. ఇలా చేస్తే అయినట్టే. ఎహె. చూడాలి నా నాట్య లీలా. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. శృంగార సంగీత నృత్యాభినయ వేళ. చూడాలి నా నాట్య లీలా. నెమలికి నేర్పిన. నాకు రావట్లేదు. మంకీ డాన్స్. నీకేమీ రాదు. అచ్చ మంకీలానే చేస్తున్నావు. స్వీటీ, ఇటు చూడు. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు. అవునవును, మంకీలానే చేస్తుంది. ఒరేయ్, నువ్వు ఆగరా. ఇదిగో నేను చెప్తాను, ఇలా కాదు. ఆ? ఉండు. ఇదిగో ఈ భంగిమ ఎలా పెట్టాలంటే, ఈ వేళ్ళు ఇదిగో ఇలా పెట్టాలి. ఈ కాలిని ఇలా బెండ్ చేయాలి. ఐస్ ని ఇలా ఇలా రోల్ చేయాలి. నీకేం తెలీదమ్మా, ఇలానే చేయాలి. ఆ మూమెంట్స్ కి ఈ లిరిక్స్ సెట్ కావమ్మా. నువ్వేదో పెద్ద డాన్సర్ లో చెప్తున్నావేంటి? అసలు నువ్వు ఎప్పుడైనా డాన్స్ చేసావా? వంశీ ఏమో నవ్వుతున్నాడు, నువ్వేమో ఇలా కాదు అలా కాదు అంటున్నావు. ఇక ఈ రోజు నా ప్రాక్టీస్ అయినట్టే. అది కాదు నాన్న, ఇటు చూడు. అమ్మా ప్లీజ్, నువ్వు వెళ్ళమ్మా. సరే సరే, ఇదిగో నేనేం చెప్పను. నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నేను ఇక్కడే కూర్చుంటాను. వద్దమ్మా, నువ్వు ఇక్కడ నుంచే వద్దు. నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నువ్వు స్వీటీ. వెళ్ళమ్మా. స్వీటీ, వెళ్ళమ్మా. నేనేం నెమలికి నేర్పిన నడకలే. మంకీ డాన్స్, మంకీ డాన్స్. సేమ్ మంకీలానే చేస్తున్నావు. చూడాలి నా నాట్య లీలా. నాకు రావట్లేదు. నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి.
మేడం, చాలా బాగా చేశారు. అవునమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఆ, నిజంగా మేడం, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అవునమ్మా, చాలా బాగా చేసావు. మీ కాలేజ్ డేస్ లో డాన్స్ చేసేవారా? అసలు మీరు డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేది. నేను పార్టిసిపేట్ చేశానమ్మా. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు. అవునా? ఆ, మరి నాకు ఒక్కసారి కూడా చెప్పలేదేంటి మేడం? మా మావయ్యకి ఇష్టం ఉండదు, అందుకే నా కళని పక్కన పెట్టేశాను. దాని గురించి ఎవరితో డిస్కస్ కూడా చెయ్యను. ఏంటి మేడం మీరు? కళ అనేది అందరికీ అబ్బదు మేడం. చాలా తక్కువ మందికి ఆ అదృష్టం వరిస్తుంది. అలాంటిది మీరింత గొప్ప కళని పెట్టుకుని ఆ మావయ్య గారికి ఇష్టం లేదు అని చెప్పి ఇలా పక్కన పెట్టడం ఏం బాగోలేదు మేడం. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయమ్మా. అమ్మా, నాకు మాత్రం నువ్వే డాన్స్ నేర్పించాలి. నువ్వు నేర్పిస్తే కన్ఫర్మ్ గా నేనే విన్ అవుతాను. డాన్స్ నేర్పిస్తానని ప్రామిస్ చేయమ్మా. మాట ఇవ్వండి మేడం, మీ మనవరాలు అడుగుతుంది కదా. అమ్మా, మేమేం అడిగినా కాదనకుండా ఇస్తానని చెప్పావు కదా. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, నాకు డాన్స్ నేర్పిస్తావా? అలాగే. నైట్ టైంలో నేర్పిస్తాను, బిగ్ తాతయ్య పడుకున్న తర్వాత. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. మర్చిపోవద్దమ్మా, ప్రామిస్ చేసావు, ఖచ్చితంగా నేర్పియాలి. సరేనమ్మా, ఖచ్చితంగా నేర్పిస్తాను. సరే, ఇంకా అమ్మని డిస్టర్బ్ చేయకండి, పదండి. సరేనా? గుడ్ నైట్ అమ్మా. పద. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. మురుగులు పరుగులు, ముడుకు వయసు దుడుకు తల మురిలవదు. తొలకరి తొలకరి. దొరికింది. ఏయ్ బ్రో, బాబు ఫోటో దొరికింది. బ్రో ఇవ్వు బ్రో. నేను ఇవ్వను. బ్రో ఇస్తావా లేదా? నేను ఇవ్వను, పో. ఇవ్వమని చెప్తున్నానా? హే, పొమ్మని చెప్తున్నానా? ఇస్తావా చస్తావా? హే, నేను ఇవ్వను. అయితే నిన్ను చంపేస్తా. నీకు దొరకనుగా. బ్రో ఇవ్వు బ్రో. ఏయ్, అమ్మా అమ్మా రేయ్ అమ్మా, రేయ్, నాన్న ఇవ్వరా. రండి. ఏంట్రా ఆ గొడవేంటి, ఆ కేకలేంటి? ఇవ్వు నాన్న బ్రో. చూడండి, మీ అల్లుడు గారి ఫోటో. ఇన్ని రోజుల నుంచి చూపించకుండా కొత్త పెళ్లి కొడుకుని దాచిపెట్టినట్టు దాచిపెడుతుంది కదా, చూడండి. ఏయ్ బ్రో, వద్దు, చూపించొద్దు, చూపించొద్దు. చాలా బాగున్నాడమ్మా, హీరోలా ఉన్నాడు. అవునమ్మా, హీఈస్ లుకింగ్ రియల్లీ హ్యాండ్సమ్. రాస్కెల్, చూపించొద్దన్నానా? ఎందుకు చూపించావ్? ఇదేమైనా గండికోట రహస్యమా? ఈ రోజు కాకపోతే రేపైనా చూడాల్సిందేగా. కాళ్ళు కడిగేప్పుడైనా బావగారి మొహం చూడాలి కదా. వేస్ట్ ఫెలో. నేనెంత ఊహించుకున్నానో తెలుసా? అమ్మా నాన్నకి ఒక తెలుగు సినిమా హీరోకిచ్చే ఒక ఎలివేషన్ ఇచ్చి చూపిద్దామనుకున్నాను. మొత్తం స్పాయిల్ చేసావు. ఛీ! ఇప్పుడు ఏమైందే? నేను చూపిస్తేనే ఒక గొప్ప ఎలివేషన్ ఇచ్చినట్టు కదా. నీ బొందరా, నీ బొంద. సర్లేమ్మా, ఇంతకీ అబ్బాయి పేరేంటి? నేను చెప్పను. అవునా? తన అడ్రస్ ఎక్కడా? నేను చెప్పను. ఏం చేస్తాడు? నేను చెప్పనుగాక చెప్పను. ఎందుకు చెప్పవే? ఫోటో చూసేశాం కదా. ఫోటో చూసినందుకే అతని డీటెయిల్స్ ఏవి చెప్పను.
డీటెయిల్స్ ఏమీ చెప్పకపోతే బ్యాక్గ్రౌండ్ ఎలా చెక్ చేసుకునేది? మీరేమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను. మీరు నా పర్మిషన్ లేకుండా అతని ఫోటో చూసినందుకే ఈ పనిష్మెంట్. వాడు చూపిస్తే మమ్మల్ని చేయమంటావే? మేమేం కావాలని చూడలేదు కదా. అయినా వాడు చూపిస్తే మీరు చూసేయడమేనా? కళ్ళు మూసుకోవద్దా? రేయ్ నిన్ను! ఛీ! ఆ? అల్లుడు గారు చాలా బాగున్నారు కదండి. అవును, అవును. చాలా బాగున్నాడు. ఏంటి కేసు వాపస్ తీసుకున్నావంట కదా? నా భార్య అదంతా చేసిందన్నట్లు బలంగా మాట్లాడావు కదా, మరిప్పుడు ఎందుకు వెనక్కి తగ్గావు? అంటే ఈ కేసు కూడా నువ్వు ఓడిపోతాననే భయంతో విత్డ్రా చేసుకున్నావు కదా?